సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ పాలకవర్గం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యవాచన, రక్షాబంధనం మరియు మహాభిషేకం రుద్ర చండీహవనములు పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాసవి మాతకు మహాహారతి ఇచ్చిన మహేశ్వర సిద్ధాంతి. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి మహాసంస్థాన్ పాలకవర్గం ఇలింతల రాజు, జూలకంటి మల్లేశం, యాడం రాధాకిషన్, విద్యాసాగర్, తోపాజీ హరీష్, తోపాజీ తేజవతి, ఆమెటి మాలతి, ప్రసన్నలక్ష్మి, విశాలాక్షి, నాగలక్ష్మి మరియు పట్టణ ఆర్యవైశ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. दशानारेण घोरेण कृत्वा भूतन् भस्मः अमायदानि मनसुग्लालोकासमुद्रादिं प्रेस्मः सिदारं राजे दशकलाश्महीन्द्राः ये देवासुरानामोत्सुमानें स्वः त्रैलोक्यमुरादि स्वः शरद्वाग्विदेजाते स्वस्तु श्रुतायुधाः आत्मयरि क्रोडराभासमहिषोन्द्र स्वः अभिरावदं तब्दवशेषर्जरेवदः शरदासुरदे विव्याप्तुलोकतयां स्वः आदाक्राजान्वग्रीडोलग्राम्रा क्षोभराजेन वाला सहस्रेर्महनः पञ्चाशद्वीर्येण दललो मवादरस्वः अजारां जलशत्पुष्पाश्लायधरणे गजमहर्जदगणके विवर्धस्वः हृदयधरां कोट्याधीतेन सुनद्रा पुनरोग्येन धनवचन सुधादेस्वः युधसंज्ञानधरां विवर्धः अन्ये जरत्रा युधशोर्द्रागे प्रदास्वः युधस्वः तस्मादेव
स्वाहा ओम शाक्राय स्वाहा ओम कश्यपाय स्वाहा ओम जमदग्नये स्वाहा ओम वशिष्ठाय स्वाहा ओम अत्रेय स्वाहा ओम अरुन्धते स्वाहा ओम ऐन्द्रिये स्वाहा ओम ब्राह्मणे स्वाहा ओम नापुटाये स्वाहा ओम वैष्णव्ये स्वाहा ओम माहेश्वर्ये स्वाहा ओम वैनायक्ये स्वाहा सर्वतो सर्वदेवताभ्यै नमः। ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये परमोन्नतमज्ञमे भवानये स्वाहा श्रीवाय भगवानेवले हीनावग्रे स्वाहा नमः देवं सोमनमस्ते स्वाहा शक्तिभक्तौ नामपदोयं हीनावसावानमङ्गला अग्रहराय शक्याञ्जले भद्रेया लक्ष्मीने नरवाद स्वाहा नमः गौरीमाय सदाय जगवदे देवले अष्टावले नवले भोगे अष्टाः श्रावणेय स्वाहा करुणाय सेवकमानन्दे वदे हस्तमोहरे स्वाहा अवाज देवताभ्यः इदं नमः अजागताय नमो श्री परमेश्वरीश्वरजनार्पणमस्तु। अनन्तरं पूर्वसङ्कल्पितकर्माणि ओम भक्तसागरे स्वाहा ओम मेरुवे स्वाहा ओम गणाधिपाय स्वाहा ओम शुकाधिपाय स्वाहा ओम वज्राधिपाय स्वाहा ओम विद्याधिपाय स्वाहा ओम दत्ताधिपाय स्वाहा स्वाहा ओम विष्णवे स्वाहा ओम सुधाजी स्वाहा ओम पृथ्वीलोके स्वाहा ओम गणपतये स्वाहा ओम अभ्य स्वाहा ओम मरुत्पन्ताय स्वाहा ओम मेरुवे మీరందరికీ ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించి మొదటి నుంచి కూడా 5 సంవత్సరాల వైభవంగా జరుగుతుంది. వారికి మా ఆలయ తరఫున శతకోటి పాదావందనం తెలియపరుస్తూ మరి ముందు సమాజం చెప్పినట్టు చాలా ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఉంది 60%, ఇంకో 40% నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి ఆ శక్తి మీ వాళ్ళని మాకు రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే కృతికా నక్షత్రంలో భక్తులు చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. మరి అమ్మవారి కృతికా నక్షత్రంలో ఇంత పారాయణ చేస్తే ఇంత ఉపవాసం చేస్తే ఆ శక్తి మీ వాళ్ళని మాకు వస్తుంది. కాబట్టి అదేదో మరి మనందరూ కూడా మహిళా సంఘానికి అందరూ కూడా మీ పాలు పంచుకొని మరి ప్రతి సంవత్సరం జరిగే ప్రతి నెల జరిగే మాసిక ఉత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ నెల 5వ తేదీ నాడు కృతికా నక్షత్రం ఉంది కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక శక్తిగా వెలుగుతున్నటువంటి వైష్ణవి శక్తి వాసవి మాత. వైష్ణవి విష్ణువు సోదరి అని అర్థం అన్నమాట. విష్ణువు యొక్క భార్య అని కాదు అర్థం. వైష్ణవి అని అంటే విష్ణువు యొక్క వైష్ణవ శక్తితో ఉత్పత్తితమైనటువంటిది అని అర్థం. వైష్ణవి విష్ణువు రూపిణి అటువంటి విష్ణువాంశ సంయోగి అయినటువంటి అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గుణాత్మిక పరాంబాగా మన సంగారెడ్డిలో అతి వైభవోపేతమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని తనివి తీరా అర్చించుకొని తరిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ విశేషమైనటువంటిది లక్ష్మీ గణాధిపతి, అదేవిధంగా సదాశివ పంచాయతనంతో పాటు అమ్మవారిని స్థాపన చేసుకున్నాం. శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వాదం, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష అనుగ్రహ పూర్వక పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వాసవి సంస్థానం సమ్యక్ స్థానం ఇది సంస్థానం. సంస్థానం అంటే ఏంటి తెలుసా? సమ్యక్ స్థానం. సమ్యక్ అంటే చక్కనైనటువంటి లోకోద్ధారమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరింపజేస్తున్నటువంటి నిధి వాసవి సంస్థానం. చిత్కా అందకలిక, చిత్కా అనేటువంటి అగ్ని నుంచి ఉద్భవించింది, అగ్నిలోకి వెళ్ళిపోయింది అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి గొప్ప స్వరూపాన్ని అగ్ని సంబంధించినటువంటి అగ్ని పాదు కృతిక అని వేదం చెప్తుంది. అగ్ని ఎవరు అంటే కృతికా నక్షత్రం.
అందువల్ల ఆ కృతికా నక్షత్రం యొక్క ఉత్సవాన్ని ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి మాసంలో నిర్వహణ చేసుకుంటున్నాం. అదేవిధంగా మాస శివరాత్రి ఉత్సవం, శంకరహర చతుర్థి ఉత్సవాన్ని, అదే ఈ వార్షికోత్సవాన్ని సంవత్సరమేవావంతే నిత్యము ప్రతిష్ట అయిన తర్వాత నిత్యము ఉత్సవం జరుపుతూ ఉండాలి. అది రోజుల సాక్ష్యంగా నిత్యోత్సవ, మాసోత్సవ, భక్త్యోత్సవ, రమణోత్సవ, వసంతోత్సవాఖ్య కర్మ కరిష్యమాణః అని చెప్తాం. ఈ ఉత్సవాలు నిరంతరం జరుపుతూ ఉండాలి. అవన్నీ సాధ్యం కాదు కాబట్టి వార్షికోత్సవాన్ని ఏ తిథియంలో అయితే ప్రతిష్ట జరిగిందో ఆ తిథియంలో చేసేటువంటి మహోత్సవం. ఈ వార్షికోత్సవ ఫలితము ఎంత గొప్పది అంటే ఈ 360 రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండి సేవ చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వచ్చి తీరుతుంది వార్షికోత్సవం ద్వారా. ఇదే కాకుండా సేవా కార్యక్రమాలుగా నిరంతరం ఈ వాసవి సంస్థాన నిర్వహణ చేస్తూ ఉంది. చూడండి, నిర్వహణ శక్తి అమ్మవారు, ఆమె శక్తి స్వరూపిణి. ఇక్కడ నిరంతరం అందరికీ కూడా శక్తిని అందించేటువంటి ఆశీస్సులు మనపై అందరిపై ఉండాలని, మున్ముందుకు ఇంకా చక్కరైనటువంటి దేవాలయాన్ని ఇంకా కొనసాగించి ఇంకా ఇతర నిర్మాణాలు అట్లనే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి అమ్మవారు మనకు కల్పించాలి. మున్ముందు మంచి మంచి ఉత్సవాలు స్వామివారి యొక్క సలహాలు సూచనల ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా ఇటువంటి మహోత్సవం జరిగేటువంటి ఆశీస్సులు అమ్మ మనకి అందరికీ ఇవ్వాలని అమ్మను వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వచనం చేస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి.